తిరుపతి ఈస్ట్ పిఎస్ పరిధిలో 18 నెలల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఐస్ క్రీం కోసం బాలుడిని తండ్రి ఆటోలో తీసుకెళ్లగా టౌన్ బ్యాంక్ సమీపంలో కొందరు కిడ్నాప్ చేశారు. వెంటనే బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. షేర్ ఆటోలో వచ్చిన వ్యక్తులే కిడ్నాప్ చేసి ఉంటారని తండ్రి కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక టౌన్ బ్యాంక్ లో బాలుడి కిడ్నాప్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ పై మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి. జమీమా ఏదైతే తిరుపతి నగరంలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ అవడం లేదా కలకలం సృష్టించింది. అది నగరంలోని ప్రధాన ప్రాంతంలో జనరద్దీ అధికంగా ఉన్న ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి ఐస్ క్రీమ్ కావాలని చిన్నారి కొనిచ్చడానికి తండ్రి ఆటోలో తీసుకురావడం జరిగింది. కుమారుని అక్కడ ఆటోలో కూర్చోబెట్టి రోడ్డు దాటుకుని ఐస్ క్రీమ్ తీసుకెళ్లే లోపు చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు వేరే ఆటోలో తీసుకెళ్లినట్టు తండ్రి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఆశ్రయించడం జరిగింది. సీసీ కెమెరాలను పరిశీలించినటువంటి పోలీసులు ఏదైతే బాధితుడు చెప్తున్నాడో ఆటోను గుర్తించి ఆటో నెంబర్ ఆధారంగా గుర్తించేదానికి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. అయితే చిన్నారి మిస్సింగ్ అయ్యాడా లేదా ఎవరన్నా తీసుకెళ్లారా లేకపోతే అతనే నడుచుకెళ్లాడా లేదంటే ఎవరన్నా ఆ ఆటోలో కూర్చున్నందున పిల్లలైన వారు ఎవరన్నా చూసి అతన్ని తీసుకెళ్లిపోయారా అన్న కోణంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి తిరుపతి ఈస్ట్ పోలీసులు ప్రత్యేక బృందాలను 2 బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. జమీమా అయితే సీసీ కెమెరాస్ పర్యవేక్షణలో ఇంకేమన్నా విషయాలు బయటపడ్డాయా? అంటే ఆటో డ్రైవర్ చిన్నారిని చూస్తూ ఉన్నారా లేదంటే ఆయన కూడా ఏం పట్టించుకోకుండా బేఖేతారుగా ఉన్నారా? హరిబాబు రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిబాబు.